హాయ్ ఫ్రెండ్స్, రాజన్న సిరిసిల్ల జిల్లా బోయిన్పల్లి మండలం విలాసాగర్ గ్రామంలోని ఎల్లమ్మ గుడి ఇది. నేనైతే ఈరోజు ఈ ఎల్లమ్మ గుడిని దర్శించుకోవడానికి ఇక్కడికి రావడం జరిగింది. ఈ గుడికి అయితే రంగులు వేసింది వెలిచాల నుండి గంగోత్రి ఆర్ట్స్. కుడి ప్రక్కన ఏడంత్రాల బోనం అయితే వేశారు. ఇక్కడ దర్వాజా పక్కన నాగకన్యనైతే ఇక్కడ వేశారు. ఇక్కడ ఈ ప్లేస్లో మాత్రం ఊరేగింపు సంబంధించినటువంటిది బోనాలు, మంగళహారతి, శివసత్తులు, బైండ్లవారి ఆటలు, డప్పులు ఇలా ఇక్కడ తీసుకుని గడ పట్టుకొని ఆడుకున్నది మాత్రం హెడ్లైన్లో తీసుకున్నారు. ఇక్కడ మేకను తీసుకుపోతున్నట్టుగాను, బోనాలు తీసుకుపోతున్నట్టుగాను, మంగళహారతి, శివసత్తులు, బైండ్లవారు, డప్పులు ఇలా ఆ ఆటపాటలతో ఊరేగింపు ఉంటుంది. ఆ ఊరేగింపులో భాగంగా ఈ దృశ్యాన్ని అయితే మెయిన్గా ఇక్కడైతే తీసుకున్నారు. గుడి కలర్ అంతా కూడా వాటర్ కలర్స్, అపెక్స్ కలర్స్తో వేశారు. గడ పట్టుకుని ఆడేది మాత్రం ఇక్కడ క్లోజ్అప్లో తీసుకున్నారు. గుడికి 5 సంవత్సరాలకు ఒకసారి ఈ పెయింటింగ్ అయితే వేయిస్తారు. గుడికి దక్షిణాన ఈ చిత్రం అయితే తీసుకున్నారు. పుట్ట ఎల్లమ్మ, జమదగ్ని మహాముని, పరశురాముడు, నాగుపాములు ఇలా ఈ చిత్రాన్ని అయితే వేశారు. గుడికి వెనుక వైపున జమదగ్ని మహాముని ఎల్లమ్మను నరికి చంపాలని పరశురామునికి ఆదేశం ఇస్తున్నటువంటి జమదగ్ని మహాముని చిత్రం అది. మరో చిత్రం అయితే సర్దార్ సర్వై పాపన్న గౌడ్ చిత్రాన్ని అయితే ఇక్కడ వేశారు. ఇక ఉత్తరం వైపు కూడా చూసుకున్నట్టయితే ఇక్కడ ఒక శివలింగం అయితే ఉంది. ఇక్కడ ఓంకారం అయితే కిటికీ కింద అయితే వేశారు. తర్వాత లందలోంచి బయటకు వస్తున్నటువంటి రేణుకా ఎల్లమ్మ ఇక్కడ కనబడుతూ ఉంది. తర్వాత పరశురాముడు శరణు వచ్చేటువంటి చిత్రం అయితే ఇక్కడ మనకు స్పష్టంగా కనబడుతూ ఉంది. ఇప్పుడు మనం గర్భగుడి లోపలికైతే వెళ్ళి చూద్దాం. ప్రధానంగా అయితే ఎల్లమ్మ యొక్క విగ్రహం చాలా గంభీరంగా అయితే మనకు కనబడుతూ ఉంది. చూడండి, శిరస్సు పైన నాగుపాములు అయితే హైలైట్గా ఉన్నాయి, చాలా బాగున్నాయి. గర్భగుడి కూడా చాలా పెద్దగా ఉంది. ఇక్కడ అమ్మవారికి కుడి పక్కన జమదగ్ని మహాముని, ఇలగౌరు ఇక్కడ మనకు కనబడుతూ ఉన్నారు. ఇలగౌరు పక్కన జంపన్న కూడా ఉన్నారు. ఇక అమ్మవారికి ఎడమ పక్కన చూసుకున్నట్టయితే పరశురాముడు, చంద్రాలదేవి, చిట్కలయ్య, డొక్కలయ్య, విశ్వనాథ్, లోకానాథ్, ఏక్నాథ్ వీరంతా కూడా ఎల్లమ్మ దేవి యొక్క కుటుంబం మరియు పరివారం. ఈ గుళ్ళో స్పెషల్గా ఎల్లయ్య గౌడ్ను కూడా ఇక్కడ పెట్టారు. ఇక గణపతి, మహాగణపతి అయితే ఇక్కడ ఉన్నారు. కానీ ఇక్కడ ఇలగూరు పక్కన జంపన్నను తీసుకోవడం కరెక్ట్ కాదు. కొన్ని విగ్రహాలు ఇక్కడ తారుమారుగా ఉన్నాయి. మాతమ్మ గుడికి అయితే తాళ్ళు, ఈదులు, గౌడ కులకచుడికి సంబంధించిన బొమ్మలు అయితే అక్కడ వేశారు. లోపల విగ్రహం అయితే ఈ విధంగా ఉంది. మాతమ్మ గుడి వెనుక సైడ్ మాత్రం కౌండిన్య మహాముని అయితే మనకు కనబడుతూ ఉన్నారు. గుడికి సంబంధించినటువంటి క్యాలెండర్స్ కానీ ఇంకా కులకచుడి బొమ్మలు కానీ ఏవైనా కూడా ఏ చోట ఏది వేయాలని ఆలోచించి గంగన్న చాలా చక్కగా వేశారు. వెనుక సైడ్ క్యాలెండర్లు, గుడికి సంబంధించిన చిత్తుబొమ్మలు అన్నీ కూడా కులకచుడి చరిత్రకు సంబంధించిన అన్ని బొమ్మలు కూడా చాలా చక్కగా వేశారు. ఇక్కడ వాతావరణం చూస్తుంటే చాలా బ్రహ్మాండంగా ఉంది. ఎంతో ప్రశాంతంగా ఉన్నటువంటి వాతావరణం ఇది. చాలా విశాలమైనటువంటి ప్రదేశంలో ఈ ఆలయాన్ని అయితే నిర్మించారు. గౌడ కులస్తులంతా కూడా 5 ఏళ్లకు ఒకసారి సిద్ధోగం పండుగ చేసుకుంటారు. ఈ పండుగ సందర్భంగానే ఆలయానికి రంగులు వేయించుకుంటారు. చాలా చక్కగా అలంకరించి సిద్ధోగాలు జరుపుకుంటారు. ఇక్కడ ఉన్నటువంటి ఆలయాన్ని సందర్శించడానికి చుట్టుపక్కల ఉన్న గ్రామాలతో పాటు దూర ప్రాంతాల నుంచి ఇక్కడికి వస్తూ ఉంటారు. టెంకాయలు కొడుతుంటారు, మొక్కులు చెల్లించుకుంటారు, బోనాలు చెల్లించుకుంటారు. ఇక్కడే వంటలు కూడా చేసుకొని ఇక్కడే కుటుంబంతో భోజనాలు కూడా చేస్తూ ఉంటారు. అంతేకాకుండా ఇక్కడ కళ్ళు మండువ కూడా ఇక్కడే ఉంది. నేను కూడా 1 లీటర్ కళ్ళు తీసుకున్నాను. గౌడన్నలు ఇక్కడ అందుబాటులో ఉంటారు. చాలా చక్కటి వాతావరణం, నాకైతే చాలా బాగా నచ్చింది. ఇటువంటి ప్రదేశంలో మంచి గాలి, స్వేచ్ఛను ఆస్వాదిస్తూ చక్కటి ఆరోగ్యాన్ని కాపాడుకుందాం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్తే, మీ గణేశ్వర్ బెంగళ.